హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ సౌమ్య చందు. మళ్ళీ మీ ముందుకు 2 పచ్చళ్ళతో వచ్చేసాను. ముందుగా అయితే మన ఇంట్లో ఈ పచ్చళ్ళని గోంగూర పచ్చడి అండ్ కరివేపాకు పచ్చడి అనమాట. ఈరోజు ఈ 2 పచ్చళ్ళు ప్యాకింగ్ చేయబోతున్నాము. మనం ఇంట్లోనే హోమ్ మేడ్ తాలింపులు పెట్టుకుని కనుక మనం పచ్చళ్ళని కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అన్నీ ఫ్రెష్గా వేసేసుకుని తాలింపు పెట్టేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఇంగువ కనుక యాడ్ చేస్తే ఉంటుంది, ఆ పచ్చడి టేస్టే సూపర్గా ఉంటుంది. మెంతులు అయితే మనకి చలవ చేయడానికి అని అంటారు కదా పెద్దవాళ్ళు, అందుకనే మనం అలా చేస్తాము. సో ఈ పచ్చళ్ళని అయితే ముందుగా అయితే 2 విడివిడిగానే తాలింపులు పెట్టుకోవాలి. అండ్ ఆయిల్ అయితే మంచిగా బ్రాండ్ అంటే కర్నూలు ఆయిల్ తీసుకుని కనుక మనం పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. బయట కొనుక్కునే పచ్చళ్ళు ఏది పడితే అది ఆయిల్స్ యూస్ చేస్తారు కాబట్టి అలాంటి ఆయిల్స్ యూస్ చేసి హెల్త్ పాడు చేసుకోవడం కంటే మన ఇంట్లోనే హోమ్ మేడ్ పచ్చళ్ళని మనం పికిల్స్ని సేల్ చేస్తే జనాలకి సర్వీస్ చేసినట్లు ఉంటుంది, ప్లస్ మనం జనాల హెల్త్ని కాపాడుకున్నట్లు ఉంటుంది కదా. ఇంకొక విషయం ఏంటంటే మా కృప మిల్క్ సెంటర్లో బ్రాండ్ ఏంటంటే క్వాలిటీ మెయింటెనెన్స్తో మాత్రమే మేము ముందుకెళ్ళాలి.